తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ట్రాఫిక్ రూల్స్, రహదారి నిబంధనలు పాటించడంలో చూపే చిన్నపాటి నిర్లక్ష్యం తీవ్ర నష్టం చేస్తుందనడానికి ఈ ప్రమాదమే ఒక ఉదాహరణ. 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో హెల్మెట్లు ధరించని 3 తలలకు తీవ్ర గాయాలై ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ ధరించిన యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రోడ్ రైలు వంతెన పైన చోటు చేసుకుంది. కొవ్వూరుకు చెందినటువంటి పోతుగుంట అక్షయ్ కుమార్ తగరపు సత్యకళ్యాణ్, కొమిరి ఏడుకొండలు, రాజమహేంద్రవరానికి ద్విచక్ర వాహనం పైన వెళ్తున్నారు. అదే సమయంలో రాజమహేంద్రవరంలోని క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన ఆనపు లక్ష్మీనారాయణ స్కూటీ పైన కొవ్వూరు వైపు వెళ్తున్నారు. మరో వాహనాన్ని అధిగమించేటువంటి క్రమంలో ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొట్టడంతో అక్షయ్, సత్యకళ్యాణ్, లక్ష్మీనారాయణ తలలపైన బలమైనటువంటి గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించారు. అయితే ఈ ప్రమాదంలో హెల్మెట్ ధరించినటువంటి ఏడుకొండలు ఎవరైతే ఉన్నారో ఆయన స్వల్ప గాయాలతో బయటపడి కొవ్వూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్షయ్ కుమార్, సత్యకళ్యాణ్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులని స్థానికులు తెలిపారు. 3 యువకులు మరణించడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అతివేగం ప్రాణాలు తీసిందని కూడా వారి కుటుంబ సభ్యులు కన్నీరుమన్నీరుగా విలపిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే ప్రాణాలు ఎందుకు దక్కుతాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ 3 వ్యక్తులలో డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నా కూడా ప్రాణం మిగిలేటువంటిది అవకాశం ఉండేది. కో డ్రైవర్ కూడా హెల్మెట్ పెట్టుకొని ఉంటే 2 ప్రాణాలు మిగిలేటివి. ఆల్రెడీ 3 ప్రయాణిస్తున్నారు. కానీ పూర్తిగా ఇక్కడ వయలేషన్ చేశారు, ట్రాఫిక్ వయలేషన్. అనుకోని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో గాయాలతో బయటపడేటువంటి అవకాశం ఉండేది హెల్మెట్లు పెట్టుకుంటే. కానీ వారి ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. పూర్తిగా ట్రాఫిక్ వైలెన్స్, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, అదేవిధంగా హెల్మెట్ కూడా ధరించకపోవడం అనేది వారి ప్రాణాల మీదకి తెచ్చినటువంటి పరిస్థితి. అందుకే రోడ్డు మీదకి మనం వాహనాలతో వచ్చినప్పుడు మనం సక్రమంగా వెళ్ళినా కూడా ఇతరుల నుంచి ప్రాణాపాయం ఉంటుంది కాబట్టి, ఇతర వెహికల్స్ నుంచి ప్రాణాపాయాలు ఉంటాయి కాబట్టి పర్టిక్యులర్గా మనం చాలా సేఫ్టీగా అన్ని రకాల హెల్మెట్ కానీ లేకుంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు అన్నీ తీసుకొని తప్ప ముందుకు వెళ్లకుండా ఉండాలి. తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క ప్రమాదం కూడా ఇప్పుడు ఒక ఉదాహరణగా మారింది. ఏదేమైనా కూడా కుటుంబంలో ఇప్పుడు తీరని విషాదాన్ని నింపింది. 3 వ్యక్తులు ఎట్ ఏ టైం మరణించడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. అక్కడ వారి కుటుంబ సభ్యులు అయితే బోర్న విలపిస్తున్నారు, రోధిస్తున్నారు. ఆ స్థానికులు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి వరకు, కాసేపటి క్రితం వరకు కూడా ఎప్పుడు చలాకీగా తిరుగుతుండే యువకులు, యాక్టివ్గా కనిపించేటువంటి యువకులు, అలాంటి వారు ఈరోజు ఉన్నపలంగా ప్రాణాలు కోల్పోవడం ఏంటనేటువంటి ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. తోటి స్నేహితులైతే తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ఏదేమైనా ఒక ప్రమాదం వారి ప్రాణాలనే కాకుండా వారి కుటుంబాలను కూడా ఇప్పుడు తీవ్ర స్థాయిలో విషాదానికి నింపేసినటువంటి ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది.